ఈ గోధుమ గొజ్జాలను అయితే ఈ విధంగా నొక్కిపెట్టి, నమస్తే అండి, ఈ రోజైతే ఈ రథయాత్ర వేళ జగన్నాథునకు నైవేద్యంగా పెట్టే ఈ గోధుమ గొజ్జాలను అయితే చేద్దామండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుని ఇలా చిటికెడు ఉప్పును, కొంచెంగా సోంపును, 2 చెంచాల వరకు నెయ్యిని, అలాగే 2 చెంచాల వంట నూనెను వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని ఈ విధంగా అయితే రావాలండి. కొంచెం కొంచెంగా నీళ్ళైతే పోసుకుని ఇలా మొత్తంగా కలుపుకుని నొక్కి పెట్టయితే కనుక కలపనవసరం లేదండి. ఇలా కలుపుకుని ఒక 10-15 నిమిషాల వరకు దీన్ని సర్దుకొనిద్దాం. ఈలోగా పంచదార పాకాన్ని అయితే చేద్దామండి. పొయ్యి మీద బాండీని అయితే పెట్టుకుని 1 కప్పు వరకు పంచదారనైతే ఇలా వేసుకుని 1/2 కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి. దీన్ని అంతటినీ ఒకసారి శుభ్రంగా కలుపుకుని పాకం అయితే రానిద్దామండి. ఈలోగా ఈ పిండి ముద్దనైతే చూద్దామండి. ఇంకా దీన్ని 2 భాగాలుగా చేసుకుని చక్కగా ఇలా ఎంచక్కా పాముకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కోసుకోవడం వలన గొజ్జాలన్నీ ఒకేలా వస్తాయి. ఒక్కొక్కటిగా తీసుకుని ఈ ముద్దనైతే బొటన నీళ్ళతో ఇలా అద్దుకుని ఈ విధంగా నొక్కి పెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా నొక్కి పెడితే కనుక ఆకారం అయితే చాలా నీట్గా వస్తుంది. పాకం అయితే కావాల్సిందండి. కొంచెంగా ఇలాచీని అయితే వేసుకుందాం. ఇలా చూసారు కదా, తీగ పాకం అయితే రావాలి. పాకం అయితే వచ్చేసిందండి. దీన్ని అయితే దించి పెట్టుకుందాం. కాగినటువంటి నూనెలో ఈ గోధుమ గొజ్జాలను అయితే ఈ సన్నని సైపైన మాత్రమే వేయించుకోవాలి. ఇలా వీటిని వేసుకుని నెమ్మదిగా అయితే వేయించుకుందాం. ఇలా బంగారు వర్ణంలో వేయించి వీటిని అయితే తీసుకుందాం. వీటిని తీసుకుని కొంతసేపు అయితే చల్లారనిద్దాం. ఈ పాకం అయితే చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన పాకంలో అయితే ఈ వేయించుకున్న గొజ్జాలను అయితే ఇలా వేసుకుందాం. ఇందులో 5 నిమిషాల పాటు అయితే ఇలా ఉంచుదామండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని అయితే ఆరనిద్దామండి. జగన్నాథునికి నైవేద్యంగా పెట్టి